హిస్టరీలో ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు చెప్పేటప్పుడు బీసీఏడి అని చెప్తారు. ఇక్కడ నా లైఫ్లో కూడా బీసీఏడి వచ్చేసాయి. కాకపోతే బీసీఏడి అంటే బిఫోర్ కాఫీ ఆఫ్టర్ డ్రైవ్ అన్నంతగా నా లైఫ్ నా కాఫీ ట్రిప్ మార్చేసింది. హెల్ప్ అడగడానికి మన వాళ్ళ అందం లేదండి, మన వాళ్ళే కదా అని హెల్ప్ అడుగుతున్నాను. హే సూపర్ సాంగ్ కదా. లిరిక్స్ కూడా. నాకు సంగీతం కన్నా సాహిత్యం అంటేనే ఎక్కువ ఇష్టం. నాకు సంగీతం కన్నా సంగీతం అంటే ఇష్టం. నిన్ను నువ్వు ఎదవని ఎంత రేటింగ్ ఇచ్చుకుంటావురా? ఈడైతే 10కి 9 ఇస్తాడంట. ఏరా ఒక్క సమాధానం తిన్నగా చెప్పవా? టీవీ మార్చాలరా, గ్రాఫిక్స్ సరిగా రావడం లేదు. 3D తీసుకుందాం. ఎందుకురా? నీ ఫేవరెట్ సినిమా రాగిణి ఎంఎంఎస్ 3Dలో వచ్చిందా ఏంటి? నేను ఆఫీస్లో లేకపోతే మీకు వెకేషనే కదా మేడం. నా దగ్గరకు వచ్చి కూడా నీకు టెన్షన్గా లేదంటే యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఐ రియల్లీ లవ్. నీ మాట లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటాను. కానీ నేను చూపులను గుర్తుపెట్టుకుంటా. మాటలు మర్చిపోవచ్చేమో కానీ చూసిన చూపులను అప్పటికీ మర్చిపోలేను. ఒక రకంగా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ మీద నాకున్న ప్రేమ నన్ను మార్చలేకపోయింది, కానీ నా మీద నీకున్న ద్వేషం నన్ను పూర్తిగా మార్చేసింది. షర్ట్ వెనుకున్న నాణ్యం కన్నా షర్ట్ ముందున్న టీం నేమ్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఇది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్, అంతకన్నా కాదు, అవసరం. ఇన్ని తెలుసుకునే వాడివి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని తెలుసుకోలేదా? తెలుసుకున్నాను, బట్ వెళ్లే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో తెలుసుకుందామని వచ్చాను.